హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. క్రికెట్ అభిమానులకు భారీ అప్డేట్. మినీ ప్రపంచ కప్ వచ్చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 క్రికెట్ మోజును రెట్టింపు చేసే సీజన్గా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 8 జట్లు టైటిల్ కోసం ఢీకొట్టుకోబోతున్నాయి. మరి ఏ జట్టు గెలుస్తుంది? ఎవరు అదిరిపోయే ప్రదర్శన ఇస్తారు? ఈ టోర్నీ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు క్రికెట్లో వన్డే ప్రపంచ కప్ మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు T20 ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు. ఈ ఐసీసీ టోర్నీలు ఉన్నప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంది. ప్రపంచంలోని టాప్ 8 జట్ల మధ్య పోరు మరింత ఆసక్తి రేపుతుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభించడం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉంది. ప్రపంచ కప్లో ఐసీసీ ఫుల్ మెంబర్షిప్ తీసుకున్న దేశాలు మాత్రమే పోటీ పడేవి. దీంతో టెస్ట్ హోదా లేని దేశాల్లో క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఫండ్ సేకరించేందుకు ఐసీసీ 1998లో వన్డే ఫార్మెట్లో నాకౌట్ ట్రోఫీకి ప్రాణం పోసింది. తొలి 2 ట్రోఫీలను వరుసగా బంగ్లాదేశ్, కెన్యాలో నిర్వహించారు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ టోర్నీ 2002 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు. పోటీపడే జట్ల సంఖ్యను 12కి చేర్చారు. 2004లో 12, 2006లో 10 జట్లతో టోర్నీ నిర్వహించారు. కానీ 2009 నుంచి టాప్ 8 జట్ల మధ్య మాత్రమే టోర్నీ నిర్వహిస్తుండడంతో ఇది మినీ ప్రపంచ కప్గా పేరు తెచ్చుకుంది. అయితే వన్డే ప్రపంచ కప్ వాల్యూ తగ్గకుండా ఉండడం కోసం ఛాంపియన్స్ ట్రోఫీని తక్కువ రోజుల్లో తక్కువ మ్యాచ్లతో నిర్వహిస్తున్నారు. టోర్నీ ఆరంభానికి 6 నెలల ముందు వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 8లో ఉండే జట్లు ఈ ట్రోఫీలు ఆడేందుకు అర్హత సాధిస్తాయి. మొదట ఛాంపియన్స్ ట్రోఫీని 2 ఏళ్లకోసారి నిర్వహించేవారు. కానీ 2008లో సెక్యూరిటీ రీజన్స్ వల్ల పాకిస్తాన్లో టోర్నీ జరగలేదు. దీన్ని 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఆ తర్వాత 4 ఏళ్లకోసారి ప్రపంచ కప్ మాదిరే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం మొదలుపెట్టారు. 2021లో కరోనా కారణంగా టోర్నీ జరగలేదు. 7 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 19న ఆరంభమవుతుంది. 2.5 వారాల్లో ముగిసేలా ఛాంపియన్స్ ట్రోఫీ ఫార్మాట్ను రూపొందించారు. 8 జట్లను 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఆయా గ్రూప్లోని జట్టు మిగతా 3 జట్లతో రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్లో టాప్ 2లో నిలిచే జట్లు డైరెక్ట్ సెమీస్ చేరతాయి. అక్కడ గెలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. ఇలా చూసుకుంటే ఒక జట్టు గరిష్టంగా 5 మ్యాచ్ల్లో ఆడుతుంది. టోటల్ 15 మ్యాచ్ల్లో టోర్నీ కంప్లీట్ అవుతుంది. ఇదిలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీని శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో ఈ టోర్నీ ఆరంభమవుతుంది. ఈ టోర్నీ ఓవరాల్ ప్రైజ్ మనీ సుమారు 59.9 కోట్లు. ఇందులో నుంచి ఛాంపియన్గా నిలిచిన జట్టుకు 19.45 కోట్లు దక్కుతాయి. రన్నరప్ జట్టుకు 9.72 కోట్లు ఖాతాలో చేరతాయి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఈసారి టోర్నీ ప్రైజ్ మనీని ఐసీసీ 53% పెంచింది. అయినప్పటికీ విన్నర్కు దక్కే ప్రైజ్ మనీ ఐపీఎల్లో పంత్, శ్రేయస్, వెంకటేష్ పొందే శాలరీ కంటే కూడా తక్కువే కావడం గమనార్హం. గత వేలంలో పంత్ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లకు, శ్రేయస్ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు, వెంకటేష్ను కోల్కతా నైట్ రైడర్స్ 23.75 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ టోటల్ ప్రైజ్ మనీ 59.9 కోట్లలో ఒక్కో జట్టుకు వేర్వేరు మొత్తం దక్కనుంది. గ్రూప్ స్టేజ్లో ఒక్కో మ్యాచ్ గెలిస్తే జట్టుకు 29.5 లక్షలు వస్తాయి. 5 లేదా 6 స్థానంలో నిలిచే జట్టుకు 3 కోట్లు దక్కుతాయి. 7, 8 స్థానంలో నిలిచే జట్లు చెరో 1,20,00,000 చొప్పున సొంతం చేసుకుంటాయి. అంతేకాకుండా ఈ టోర్నీలో పార్టిసిపేట్ చేసినందుకు ఒక్కో జట్టుకు 1 కోటి చొప్పున ఇస్తారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్లో ఓడిన జట్లు చెరో 4.86 కోట్లతో నిష్క్రమిస్తాయి. ఛాంపియన్గా నిలిచే జట్టుకు గ్రూప్ దశ విజయాలు మొదలుకొని ఫైనల్లో గెలుపు వరకు వచ్చే మొత్తం అమౌంట్ 19.45 కోట్లు. రన్నరప్ జట్టుకేమో అందులో సగం 9.72 కోట్లు దక్కించుకుంటుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడబోతున్నాయి. భారత్ తన మ్యాచ్లను దుబాయ్లో ఆడబోతున్న విషయం తెలిసిందే. అద్భుతమైన పోటీ, ఉత్కంఠభరితమైన మ్యాచ్లు, అంచనాలను తలకిందులు చేసే ప్రదర్శనలు ఇవన్నీ కలిపి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను చిరస్మరణీయంగా మార్చబోతున్నాయి. ఈ మినీ ప్రపంచ కప్లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. మరి మీ ఫేవరెట్ జట్టుకు సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం కోస్టల్ స్పోర్ట్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.